అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నా వీడియోస్ చూస్తున్నందుకు, నన్ను ఆదరిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 3 వీడియోస్ మీ ముందుకు వచ్చాయండి. 3 అంటే 3 వీడియోస్ కలిపి ఒకటే వీడియోలో ఉంటే 3 టాపిక్స్ అన్నమాట. అదేంటంటే ఈవీఎంలకు సంబంధించి ఒకటి. ముఖ్యమంత్రి అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి గారు ఏమని చెప్తున్నారో ఈవీఎంల గురించి మీరే వింటారు. అవి వింటే మీ నిజంగా మీ బ్రెయిన్‌లో నిజంగా ఏమంటారు? కలర్స్ వచ్చేస్తాయన్నమాట. ఫ్లయింగ్ కలర్స్ అన్నమాట. ఆశ్చర్యపోతారు. మీకు ఇంకేం లేదు. గుండెలో ఒక బాంబు పడినట్టు అంటే ఈ డెమోక్రసీ ఎటుపోతుందనేది మీకు నిజంగా ఒక అయోమయ పరిస్థితులకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గురించి తన హార్డ్ కోర్ ఫ్యాన్ అని చెప్తున్నాడు అనేది లాస్ట్ అదేనండి ట్విస్ట్. ఆ ట్విస్ట్ కూడా వచ్చుద్దురు కానీ అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. 2024 ఎలక్షన్స్ కి సంబంధించి భారతదేశం మొత్తం కూడా అనేక అనుమానాలు రైజ్ అవుతూ ఉన్నాయి. ఈవెన్ అమెరికన్ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఈవీఎంల మీద ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అవి వల్నరబుల్ గా ఉన్నాయని చెప్పేసి ఇలాన్ మస్క్ కూడా చెప్పాడు. వాటిని హ్యాక్ చేయొచ్చు. కానీ మన ఈసీ మాత్రం హ్యాక్ చేయడానికి వీలు లేదు అంటది. అది చాలా హైలీ ఇంపాసిబుల్ అంటది. అది ఎలాగో మాత్రం చెప్పదు. ప్రూఫ్స్ మాత్రం ఇవ్వదు. ఎలక్షన్కి సంబంధించి ఎలక్షన్స్ జరిగిన వీడియో మాత్రం బయట పెట్టదు. ఏవో సాకు చెప్పి తప్పించుకుంటూ ఉంటుంది. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ ఈవీఎంల గురించి మీరు ఈవీఎంలు యూజ్ చేసి వాటిని మ్యానిపులేట్ చేసి గెలిచారంట కదా అని చెప్పేసి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకి ఆమె చెప్తున్న సమాధానం ఒకసారి మీరు వింటే నిజంగా షాక్ అయిపోతారు. राहुल गांधी कहते हैं कि ईवीएम हैक कर लेते हैं आप और इसीलिए जीत रही है एबीवीपी हो या बीजेपी हो, सब ईवीएम हैक कर रहे हैं. चुनाव आयोग आपके साथ है हर जगह, इसलिए आप जीत हासिल कर. जब तक 70 साल से वो कर रहे थे ईवीएम हैक तो कुछ नहीं हो रहा था. हमने कर लिया तो बुरा लग गया. చూశారు కదా ఆవిడ ఏం చెప్తుందో. అంటే 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఈవీఎంలు యూజ్ చేసి గెలుస్తుందట. ఇప్పుడు మేము యూజ్ చేస్తే తప్పేంటి అంటుంది. మేము మ్యానిపులేట్ చేస్తే మేము ఈవీఎంలు వాడి మేము గెలిస్తే తప్పేంటి అని చెప్పేసి ఆవిడ చెప్తుంది. అంటే వీళ్ళు ఈవీఎంలు యూజ్ చేసుకొని మేము గెలిచాము అని చెప్పేసి బీజేపీ వాళ్ళు స్వయంగా ఒక బీజేపీ ముఖ్యమంత్రి ఓపెన్ గా చెప్పేస్తూ ఉన్నారు. ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది. ఒకసారి మీరు కూడా అలా యూట్యూబ్ లో లేదంటే సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ చూడొచ్చు. అయితే నిజంగానే కాంగ్రెస్ 70 సంవత్సరాలుగా ఈవీఎం యూజ్ చేసి గెలుస్తుందా అంటే అది నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. మే 2001 ఈవీఎంస్ వర్ యూజ్డ్ ఇన్ ఆల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఫర్ ద స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి అండ్ వెస్ట్ బెంగాల్. ఓకే, ఈ 4 రాష్ట్రాల్లో మాత్రమే 2001లో వాడారు ఈవీఎంలు. ఆ తర్వాత 2004లో భారతదేశంలో ఉన్న అన్ని పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ లో 543 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ లో ఈవీఎంలు వాడటం జరిగింది 2004లో. 70 సంవత్సరాలుగా ఈవీఎం ఎవరు వాడారు, ఎవరు మ్యానిపులేట్ చేశారు, అసలు వచ్చిందే పూర్తిగా భారతదేశంలో పూర్తిగా అమల్లోకి తీసుకొచ్చింది 2004లో. అయితే బీజేపీ వాళ్ళు ఏదైనా చెప్తూ ఉంటారు. ఇంకా ఈసీఐ వాళ్ళు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకే తెలియదు. వాళ్ళు చెప్తున్న రీజన్స్, వీడియోస్ ఇవ్వమంటే వాళ్ళు చెప్పే రీజన్స్ అన్ని కూడా చాలా నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించి కాంగ్రెస్ అయితే పోరాటాలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ మెయిన్ గా జరిగింది ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పేసి పార్లమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సార్లు మెయిన్ ఆంధ్రప్రదేశ్ లోనే ఈవీఎం మ్యానిపులేషన్ ఎక్కువగా జరిగిందని చెప్పేసి వాళ్ళు అనేక సార్లు పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆంధ్రాలో రైతులు పడుతున్న కష్టాల గురించి ఒకసారి మీరు చూద్దరు. ఎగిరెగిరి పడుతున్నావు, గాల్లో ఎగిరి అందకుండా తిరుగుతున్న నేల మీదకి ఎలా దించాలో నాకు బాగా తెలుసు. ఒక పక్కన యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు, ఇంకో పక్కన ఉల్లికి మద్దతు ధర లేక ఉల్లి రైతులు పడుతున్న కష్టాలు, ఇంకో పక్కన టమాటా వాటికి మద్దతు ధర లేక నిజంగా మొన్న చూస్తే చాలా బాధ అనిపించిందండి. టమాటా రైతులకి, ఉల్లి రైతులకి మద్దతు ధర లేక ఉల్లి రైతులకి కిలో 50 పైసలట. మరీ దారుణం కదా. కానీ మార్కెట్లో చూస్తే మాత్రం 20 రూపాయలు, 30 రూపాయలు పలుకుతున్నాయి కిలో టమాటా కానీ ఉల్లిపాయలు కానీ. మధ్యలో ఎవరు తింటున్నారు? డబ్బంతా కూడా ఎవరు తింటున్నారు? మరి మార్కెట్లోకి వచ్చేసరికి ఏమో 20-30 రూపాయలు పలుకుతుంది కిలో. మధ్యలో రైతులకు మాత్రమే రావట్లేదు. మధ్యలో ఎవరు తింటున్నారు ఈ డబ్బులు? ప్రభుత్వం దాని మీద మానిటరింగ్ చేసే
ఆ బాధ్యత లేదా? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు? కానీ ఓజీ సినిమా కోసం మాత్రం పవన్ కళ్యాణ్ గారి సినిమాకి 1000 రూపాయలు టికెట్ పెంచేసుకోవడానికి గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళదే కాబట్టి. ఇది ఎంత దారుణం! రైతుల్ని ఎంత మోసం చేస్తున్నారు, ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు. మాకు బాధ్యత లేదు, మాకు అనవసరం రైతులు ఎట్టిపోతే మాకేంటి అన్న ధోరణిలో ప్రభుత్వ తీరు ఉంది అని చెప్పేసి ప్రజలు గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను.